కలవని తరగని మహిమే గలదని నిన్ను కొలిచేరమ్మా అమ్మ సంతోషి మాత అమ్మ సంతోషి మాత నిరుపమ నిర్మల చిన్మయ రూపమే నిండే భువనమంతా అమ్మ సంతోషి మాత అమ్మ సంతోషి మాత కలవని తరగని మహిమే గలదని నిన్ను కొలిచేరమ్మా అమ్మ సంతోషి మాత అమ్మ సంతోషి మాత వరాలనొసగే కృపాసాగరి అమ్మను నమ్మండి అమ్మను నమ్మండి అమ్మను నమ్మండి కరుణే చూపి భక్తులగాచి పాలించునులెండి 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 పిలిచిన చాలు పలికే తల్లి దేవి కల్పవల్లి గోకుల శోకమే నివారించగా అవతరించెనండి జగాన అవతరించెనండి భవభయహారిణి దురిత సంహారిణి భవభయహారిణి దురిత సంహారిణి సకల శుభాలిమ్మ అమ్మ సంతోషి మాత అమ్మ సంతోషి మాత కలవని తరగని మహిమే గలదని నిన్ను కొలిచేరమ్మా అమ్మ సంతోషి మాత అమ్మ సంతోషి మాత జ్ఞాన కదంబా ఈ జగదంబా అద్వితీయ శక్తి అద్వితీయ శక్తి అద్వితీయ శక్తి సిరి సంపదలు ప్రసాదించును నిష్కలంక భక్తి నిష్కలంక భక్తి నిష్కలంక భక్తి భక్తిగా
దేవికి పూజలు చేసి పొందండి ముక్తి. లోకములో నా కలుగును సుమ్మ అంతులేని కీర్తి, కలుగును అంతులేని కీర్తి. మహిత మనుజవాణి కుటిల కుంతలవేణి, మహిత మనుజవాణి కుటిల కుంతలవేణి కనికరించవమ్మ. అమ్మ సంతోషి మాత, అమ్మ సంతోషి మాత. కలవని తరగని మహిమే గలగని నిన్ను కొలిచేరమ్మా అమ్మా సంతోషి మాత అమ్మా సంతోషి మాత. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఎండకు వానకు కొండకు ఈ చెట్టు కిందనే ఉండకు. సాయి మసీదుకు అను మహల్సాపతి పిలుపుకు. మసీదుకు మారెను సాయి, అదే అయినది ద్వారకమాయి. అక్కడ అందరూ భాయి భాయి, బాబా బోధల నిలయమదోయి. సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. ఖురాను బైబిల్ గీత ఒకటని, కులమత భేదం వద్దనే. గాలి వాననొక క్షణమున ఆపే, ఉడికే అన్నము చేతితో కలిపే. రాతి గుండెలను గుడులను చేసే, నీటి దీపములు వెలిగించే. పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి, నిండి వనమును పెంచి మధ్య
శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు సప్తద్వారాలలోంచి ఉండేటువంటి ఆ వైకుంఠంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కనిపించే సమయానికి గోవిందా అంటూ కళ్ళు మూసేస్తారు. కాకినాడ నుంచి బయలుదేరి వెళ్ళింది ఎందుకయ్యా, కళ్ళులారా ఆయన చూడడానికి కదా. గోవిందా అని కళ్ళు మూసేసేటప్పుడు ఈ లోపల అక్కడ వాలంటీర్గా పోలీసు వాడు ఉంటాడు, జబ్బట్టుకు పక్కకు లాగేస్తాడు. మనకేం కనపడింది, ఆ పోలీసు వాడు వాలంటీర్ మొహం కనపడింది. కాకినాడ నుంచి బయలుదేరి వెళ్ళి ఆ వెంకటేశ్వరం చూడలేకపోయాం. ఎందుకు చూడలేకపోయాము, మనం బయలుదేరిందంతా కూడా చాలా షోకులతో బయలుదేరాం, ఆడంబరంగా బయలుదేరాం. భగవంతుడు కనిపించడం కానీ భగవంతుడు యొక్క ఆశీస్సులు అందడం కానీ ఎప్పుడూ జరగవండి. చాలా మంది అంటూ ఉంటారు ఎన్నో చేసేవండి మా జీవితాలు ఇలాగే ఉన్నాయండి. సొంత అబద్ధం బుర్ర గోడకేసి కొట్టుకోవాలి, ఏమి చేయలేదు నువ్వు. అదేమిటండి 3 కొబ్బరిట్లు అందరినీ వచ్చిన వాళ్ళు పలకరిస్తూ కార్యక్రమం సాగించావు. భగవంతుడి మీద భక్తి లేదు నీకేమీ, నీకు ఎలా కనపడతాడు. ఇది ఎలాగండి, తన్మయత్వం పొందడం ఎలాగండి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. మనం లౌకిక విషయాల్లోకి వచ్చి ఒక చిన్న విషయంగా మాట్లాడతాము, ఎవరు అన్యథా భావించకండి. ఇష్టమైన మనుషులు కనపడినప్పుడు చూడండి ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఏమిటి అక్కడ ఏం జరిగింది, నిన్ను ఏది ఆకర్షించింది, నీకు ఇష్టమైన మనిషి ఎదురుకుండా కనపడ్డాడు, వాడి మాట అంటే ఇష్టం. ఇక్కడ ఆడా మగ విషయాలు ఏమీ లేవండి, ఇష్టమైన మనిషి అంతవరకే గుర్తుంచుకోండి. ఇష్టమైన మనిషి అంటే తన్మయత్వం పొందేసావు. ఆ తన్మయత్వం పొందేసావు, నీ కాలం తెలియలేదు, ఎంత సమయం అయిపోతుందో తెలియలేదు, అసలు నీకు కూడా ఆకలి ఎంతో కాకినాడ నుంచి ఎంత శ్రమపడి వెళ్తాం.